హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ హోమ్ డిషెస్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నాము. మీరంతా కూడా బాగున్నారని అనుకుంటున్నాను. బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఈరోజు ఈ వీడియోలో నేను నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. ప్రతిరోజు ఇలాగే ఉంటుందా ఈవినింగ్ రొటీన్ అంటే కొన్ని పనులు అయితే కామన్గా ఉంటాయి, కొన్ని కొంచెం టైంని బట్టి అటు ఇటు అవుతూ ఉంటాయి. సో నేను షేర్ చేస్తాను అవి ఏంటి అనేది. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్ని చూస్తున్నట్లయితే వీడియోస్ చూడండి, మీకు నచ్చినట్లయితే యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోవద్దండి. మీరు లైక్ చేయడం వల్ల నాకు మంచి ఇన్స్పిరేషన్గా ఉంటుంది, ఫర్దర్ వీడియోస్ చేయడానికి మంచి బూస్టప్ లాగా అనిపిస్తుంది. నాకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది మంచి మంచి వీడియోస్ మీకు ప్రజెంట్ చేయాలని. సో లైక్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇక్కడ మీరు చూసారు కదా ఇందాక, ఆ రోజు ఈ వీడియో తీసిన రోజు పిల్లలకి హాలిడే, వాళ్ళు అంటే ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి ఆ రోజు హాలిడే. సో వాళ్ళు ఇంకా చదువుకొని బ్యాగ్స్ సోఫాలో, బుక్స్, ఇంకా మా బాబు కూడా చిన్నోడు కదా, ఇంకా ఎక్కడ పడితే అక్కడ అలా ఉన్నాయండి. ఈవినింగ్ ఇంకా అవన్నీ ఎక్కడవక్కడ సర్దేసి దివాని బెడ్షీట్ ఒకసారి సెట్ చేసేసి, ప్రతిరోజు కామన్గా చేసే పని ఏంటంటే చెత్త తోయడం. ఈవినింగ్ ఒకసారి ఇల్లు, హాలు, డైనింగ్, కిచెన్ వరకు చెత్త తోసేస్తానండి. ఇదైతే ప్రతిరోజు ఈవినింగ్ రొటీన్లో ఉంటుంది. దీపారాధన కూడా చేసుకుంటాం కదా సాయంత్రము, ఒకసారి మనం నీట్గా ఇలా చెత్త తోసేస్తే మనకి ఇల్లు కూడా చాలా నీట్గా అనిపిస్తుందండి. కొంతమంది మార్నింగ్ తోసిందే మళ్ళీ అలవాటు ఉండదు. ఒకసారి ఈవినింగ్ కూడా మనము చెత్త తోసేసి పెట్టేసుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఎంత వచ్చిందో చెత్త. కనపడనట్టే ఉంటుంది, చెత్త తోస్తే ఇంత వస్తుంది. సో ఈ పని అయితే కామన్గా ఉంటుంది ఈవినింగ్ రొటీన్లో. తర్వాత నెక్స్ట్ కామన్గా ఉండేది పాత్రలు సర్దుకోవడము. మార్నింగ్ క్లీన్ చేసుకొని పెట్టుకుంటాం కదా అవి, ఇవన్నీ సర్దేసిన తర్వాత యాక్చువల్గా నేను టీ ఒకవైపు పెట్టుకొని సర్దుకుంటూ ఉంటాను, కానీ ఆ రోజు టీ పెట్టుకోలేదు. పిల్లలకి నాకు స్మూతీ చేశాను, ఆ రెసిపీ కూడా షేర్ చేస్తాను. ఇంకా స్నాక్స్ లాగా కూడా ఉంటుంది, పిల్లలకి కొంచెం ఫిల్లింగ్గా కూడా ఉంటుందని చెప్పి స్మూతీ చేశాను. సో ఇవన్నీ సర్దేసిన తర్వాత ఒకసారి వైప్ చేసేస్తాను, వాటర్ ఏమీ లేకుండా ఆ కౌంటర్ టాప్ మీద. ఇంకా ఇక్కడ నెక్స్ట్ చేసే పని చెక్ చేసుకుంటానండి, ఈవినింగ్కి ఏమేమి కర్రీస్ ఉన్నాయి, ఏమన్నా చేయాలా అని చెప్పి దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకుంటాను. 5 to 6 ఈ టైంలో ప్రిపేర్ చేస్తాను. ఒకవేళ కర్రీస్ చేయాల్సి వస్తే డిన్నర్కి ప్లాన్ చేసుకుంటాను. ఒకవేళ ఉన్నాయి అంటే దాంట్లోకి చపాతీ లేదంటే రాగి ముద్ద ఇలాంటివి చేయాలంటే దానికి ప్రిపేర్ చేసుకొని పెట్టుకుంటాను. ఇంక ఇక్కడ స్మూతీ రెసిపీ షేర్ చేస్తానండి. యాపిల్స్ 2 తీసుకున్నాను, పైన పీల్ తీసేసి ఇలా కట్ చేసుకొని, ఖర్జూరాలు ఒక 10 తీసుకున్నాను, ఓట్స్ 1/2 కప్ తీసుకున్నాను, పాలు ఒక ఫుల్ కప్ తీసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా, నేను మళ్ళీ వేసానండి, అక్కడ తక్కువ ఉన్నాయి మిల్క్. ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని అన్నీ యాడ్ చేసేయండి. అందులో నేను షుగర్ కూడా వేసానండి. మీకు షుగర్ ఇష్టం లేకపోతే బెల్లం పౌడర్ ఉంటుంది కదా అది, కానీ పీనట్ బటర్ ఉంటే అదైనా వేసుకోండి, చాలా బాగుంటుంది స్మూతీ. ఇవన్నీ వేసుకొని బ్లెండ్ చేసుకోవడమే బాగా, చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేయండి. ఒకవేళ ఓట్స్ కొంచెం లైట్గా రోస్ట్ చేసి వేసుకున్న టేస్ట్ బాగుంటుంది, అలా కూడా ట్రై చేయండి. ఇంకా ఇక్కడ రెడీ చేసి పిల్లలకి ఇచ్చేసాను, వాళ్ళు తాగేశారు, నేను తాగేశాను. అవన్నీ క్లీన్ చేస్తున్నానండి. ఇలాంటివన్నీ ఇంకా నేను పనమ్మాయికి ఏమి ఇవ్వను, నేనే క్లీన్ చేసి పెట్టేసుకుంటాను. ఇలాంటి గ్లాసెస్, ఇవన్నీ కప్స్ నేనే క్లీన్ చేసుకుంటాను. సో ఇక్కడ ఇవన్నీ క్లీన్ చేసేసాను. తర్వాత
ఇంక ఇక్కడ డైనింగ్ టేబుల్ మీద కొంచెం చుట్టూ కన్స్ట్రక్షన్ జరుగుతుందండి. దుమ్మంతా బాగా వచ్చేస్తుంది అక్కడ. మీరు చూస్తున్నారు కదా, బాల్కనీ డోర్ కూడా ఉంది. స్లైడర్స్ అక్కడి నుంచి దుమ్ము బాగా వచ్చేస్తుంది. ఒకసారి అలా వెట్ క్లాత్తో వైప్ చేసేస్తున్నాను. ఇదేమీ రోజు ఉండదండి, కాకపోతే ఎప్పుడన్నా అనిపించినప్పుడు నేను చేస్తూ ఉంటాను, అలా వైప్ చేస్తూ ఉంటాను. ఇక్కడ మొత్తం ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇంకా బయటికి వెళ్తున్నాను. మార్నింగ్ వాష్ చేసిన బట్టలు ఆరేసాను, సో అవన్నీ తీయడానికి వెళ్తున్నాను. నెక్స్ట్ కామన్గా ఉండే పని ఇదండి. ఇదైతే ఉంటుంది కామన్గా. బట్టలు ఆరేసినవన్నీ తీసి ఇక్కడ మీకు బాల్కనీ నుంచి వ్యూ చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుందో. మార్నింగ్ చూసినా ఈవినింగ్ చూసినా చాలా బాగుంటుంది వ్యూ అనేది. ఇవన్నీ బట్టలు ఇలా తీసుకొచ్చేసి బెడ్ మీద వేసేస్తాను. అది నైట్ ఫోల్డ్ చేసుకుంటానండి పడుకునే ముందు. అన్ని పనులు అయిపోయిన తర్వాత లాస్ట్ చేసే పని అదే. ఇంకా ఇదంతా సెట్ చేసుకున్న తర్వాత 5:30 అయింది. ఇంకా మొక్కలకి చూశాను, నీళ్ళు చాలా వరకు వెట్గానే ఉన్నాయి. కొంచెం డ్రై అనిపించిన ప్లాంట్స్కి వాటర్ వేసేసాను. ఇదొకటి కామన్గా నేను చేసేది. లేదంటే మార్నింగ్ టైంలో చూస్తాను, నాకు ఫ్రీ టైం ఉన్నప్పుడు ఆ పని చేస్తాను. ఇంకా కిందకి వెళ్ళిపోయాము 5:45కి అలాగా వాక్ చేయడానికి. పిల్లలు ఆడుకుంటున్నారు. తర్వాత పైకి వచ్చేసరికి 6:30 అయింది. పిల్లలు బర్త్డే పార్టీకి పిలిచారండి. ఇంకా వాళ్ళు రెడీ అవుతున్నారు. నేను దీపారాధన చేశాను. ఫేస్ వాష్, కాళ్ళు చేతులు అది కడుక్కొని ఇంకా దీపారాధన చేసి, నేను కిందకి వెళ్ళే ముందే ఇలా చపాతీ పిండి కలిపి పెట్టాను. సో పిల్లలు రెడీ అయ్యి బర్త్డే పార్టీకి వెళ్ళారు. ఇంక ఇక్కడ నేను చపాతీలు ప్రిపేర్ చేస్తున్నాను వాళ్ళు వచ్చే లోపల. ఇంకా వాళ్ళు ఆల్రెడీ బర్త్డే పార్టీకి వెళ్ళారు. వచ్చి వాళ్ళు ఏమో అంతగా తినేయరండి. సో తక్కువే కదా తినేదని చెప్పి నేను కొంచెమే కలిపాను. ఒక రెండు చపాతీలు వచ్చేలా కలిపాను పిండి. కొంచెం రైస్ పెట్టాను. ఆ రోజుకి నేను అలా ప్లాన్ చేసుకున్నాను. ఇంకా కర్రీస్ అవి ఉన్నాయి కదా అని చెప్పి. ఇక్కడ ఇంకా చపాతీలు కాలుస్తున్నాను. ఇవి కాల్చి పెట్టేసే లోపల ఇంకా మా పిల్లలు కూడా వచ్చేసారు. వాళ్ళు వచ్చే లోపల ఇంకా నేను కూడా తినేసానండి. మా డిన్నర్ టైము 8 లోపల అయిపోతుంది ఎవ్రీడే. ఇంకా ఎప్పుడన్నా ఆ టైంని బట్టి పనిని బట్టి కొంచెం మరీ లేట్ కాకుండా 8:30 లోపల అయిపోతుంది. ఎవ్రీడే అయితే 8 లోపలే ఫినిష్ అయ్యేలా నేను చూసుకుంటాను. మా హస్బెండ్ కూడా శబరిమల వెళ్ళారని చెప్పాను కదా, ఆయన సండే వస్తారు. ఇంక ఇక్కడ బర్త్డే పార్టీకి వెళ్ళొచ్చేసిన తర్వాత బెలూన్స్ తెచ్చుకున్నారు. 8 అయింది. ఇంకా వాళ్ళు కూడా పెట్టిచ్చేసాను, వాళ్ళకు కూడా తింటూ ఉన్నారు. ఇంకా నాది అయిపోయింది. ఇక్కడ పాత్రలు ఒక టబ్లో వేసేస్తానండి. ఇంకా పిల్లలు కూడా తినేసిన తర్వాత మిగిలినవి కర్రీస్ అవి ఒక చిన్న బౌల్స్లోకి తీసుకొని పెట్టుకుంటాను. ఇలా ప్రతిరోజు ఏమి మిగలవండి, ఎప్పుడన్నా. ఇంకా మా హస్బెండ్ కూడా ట్రిప్కి వెళ్ళారని చెప్పాను కదా, ఇంకా పిల్లలు మేము కూడా ఏమంత ఎక్కువ ఏం తినరు. పిల్లలు కూడా కొంచెం తింటారు, కొంచెం అందుకే మిగిలాయి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టాను. సో ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ఖాళీ చేసిన గిన్నెలు, ఇవన్నీ సింక్లో వేసేసి ఒకసారి వాటర్తో ఆ మెతుకులు, కర్రీస్వి ఏమన్నా ఉంటే ఇవంతా ఒకసారి వాటర్తో వాష్ చేసేసి ఆ టబ్లో వేసేస్తానండి. నాకు మార్నింగ్కి కావాల్సినవి నాకు తెలుస్తాయి కదా, ఏం అవసరమో అవి మాత్రం నేను క్లీన్ చేసుకొని పెట్టుకుంటాను. మిగతావన్నీ మా పనమ్మాయి వచ్చి మార్నింగ్ కడిగేస్తుంది.
ఇంకా ఇదంతా మొత్తం ఇదంతా డస్ట్బిన్లో వేసేసి అదొకసారి వాష్ చేసుకుంటాను. నైట్ టైం కిచెన్ క్లీనింగ్లో ఇదొకటి కంపల్సరీ అండి, రోజు చేసేది. అస్సలు మనం బద్దకించకుండా ఇదొకటి చేసి పెట్టుకుంటే చాలా నీట్గా అనిపిస్తుంది నెక్స్ట్ డే మార్నింగ్కి. నేనైతే ఇది ప్రతిరోజు చేస్తాను. ఎప్పుడో ఇంకా ఎప్పుడన్నా ఒక్కొక్కసారి చాలా తక్కువ అండి. ఎవ్రీ డే అయితే నేను క్లీన్ చేస్తూనే ఉంటాను ఈ సింక్ అనేది ప్రతిరోజు. నీట్గా అనిపిస్తుంది, బొద్దింకలు అవి రాకుండా మనకి బాగుంటుంది కిచెన్. ఇదొకటి కామన్గా చేసే పని అండి. తర్వాత మొత్తం ఒకసారి ఇలా కౌంటర్ టాప్, స్టవ్ మొత్తం తుడిచేస్తాను. నెక్స్ట్ డేకి మనకి చాలా ఇంట్రెస్ట్ వస్తుంది కిచెన్లోకి రావడానికి. ఇంకా ఇలా మొత్తం వేసేసానని చూపిస్తున్నాను పాత్రలన్నీ టబ్లో. ఇంకా మొత్తం నైట్ టైం ఇలా మొత్తం క్లీన్ చేసి పెట్టుకుంటానండి. ఇంక ఇక్కడైతే పాలు అప్పుడే కాచి పెట్టాను, ప్యాకెట్ వేడిగా ఉన్నాయని చెప్పి బయటే పెట్టాను. సో ఇంకా కిచెన్లో పని అయితే అయిపోయిందండి. ఒకసారి మీకు జస్ట్ ఒక లుక్ చూపిస్తున్నాను. ఇలా నీట్గా పెట్టుకుంటే చాలా నెక్స్ట్ డేకి అయితే మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది కిచెన్లోకి రావడానికి. సో ఇంకా లైట్ ఆఫ్ చేసి టైం చూస్తే 9 అయింది. ఇంక ఇక్కడ మా పిల్లలు ఏదో చేసుకుంటున్నారు, రాసుకోవడం ఇలా అన్నీ. సరే మీరు చదువుకుంటూ ఉండండి, నేను బట్టలు మడత పెట్టేసి వస్తాను అని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇంకా ప్రతిరోజు కామన్గా ఉండే ఇంకొక పని ఇది. కానీ ఎప్పుడన్నా ఒకసారి నాకు కూడా బద్ధకం వస్తుందండి. ఎన్నో సార్లు నేను ఎక్స్పీరియన్స్ అయ్యి చెప్తున్నాను. ఈ బట్టలు ఫోల్డ్ చేసేది అయితే మీకు వీలైనంత వరకు ఎప్పటికప్పుడు మడత పెట్టుకొని పెట్టేసుకోండి. ఇలా నేనైతే ఇక్కడ అంతా ఫోల్డ్ చేశాను. ఇంకా అయిపోయింది, లాస్ట్ ఇంకా 9:30 అయింది. సో ఇదండి నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ మీతో ఈరోజు షేర్ చేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.